టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చైనా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆయన ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్కు వచ్చి ప్రధాని మోడీతో సమావేశమై ఇండియాలో టెస్లా యూనిట్ ఏర్పాటుపై ప్రకటన చేయాల్సి ఉంది. కానీ టెస్లా పని ఒత్తిడి వల్ల భారత్ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఓడిపోయే ప్రధాని కలవటం ఎందుకనే ఎలన్ మస్క్ భారత పర్యటనను వాయిదా వేసుకున్నారంటూ కాంగ్రెస్ కూడా ఎద్దేవా చేసింది. ఈ తరుణంలో ఎలన్ మస్క్ ఆకస్మికంగా చైనాలో పర్యటించడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు చైనా 2వ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. చైనా సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కోవడంతో ఇటీవల కాలంలో ఆ దేశంలో టెస్లా కార్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో పాటు టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ విధానాన్ని కూడా చైనాలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. టెస్లా పరంగా చూస్తే FSD ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని ఆ దేశంలో ప్రవేశపెట్టే అంశంపై అధికారులతో ఎలన్ మస్క్ చర్చలు జరిపినట్లు